మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఎప్పుడైతే పాకిస్తాన్ మన ఇండియా మీద దాడి చేసిందో, అది కూడా పహల్గావ్లో, అక్కడ మెయిన్గా అంతకంటే ముందు జరిగిన కొన్ని హింట్స్ అనేది కూడా వచ్చింది. మెయిన్గా అది ఎలానో ఏంటో అనేది కూడా చూస్తాం. ప్రస్తుతం ఇండియా తీసుకుంటున్న కొన్ని డేరింగ్ స్టెప్స్ అనేది కూడా ఒకసారి చూస్తూ ఉంటే, మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా పాకిస్తాన్కి మాత్రం పంబరేగిపోయేలా కూడా సమాధానం మన ఇండియన్ ఆర్మీ ఇవ్వబోతుందని కూడా అర్థమవుతుంది. ఎస్, అండ్ ఒకసారి ప్రీవియస్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే, చైనా ఎప్పుడైతే తన పక్కన ఉందని చెప్పేసి మరి విర్రవీగుతుందో పాకిస్తాన్, అసలు అడ్డు అదుపు లేకుండా మరి మొన్న బంగ్లాదేశ్లో కూడా చూసాం, యూనస్ ఖాన్ని మరి అక్కడ దేశాధినేతగా పెట్టారు. మరి ఆ తర్వాత మన ఇండియా మెయిన్గా బెంగాల్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ, మెయిన్గా వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది తీసుకొని వచ్చిన తర్వాత మెయిన్గా హిందూస్నే టార్గెట్ చేసుకొని చంపుతున్న విషయం అనేది కూడా ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇది సరిపోలేదన్నట్టు కూడా ఇదే సరైన సమయం అని చెప్పేసిన తర్వాత పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ మరి బహిరంగంగా ప్రపంచమంతా చూస్తున్నప్పుడు కూడా ఆయన చెప్పాడు, హిందూస్ అంటే ఎంత ద్వేషం అనేది కూడా వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకి ఎలా విలగక్కుతున్నాడో, దాన్ని ఎంత వైడ్గా స్ప్రెడ్ చేస్తున్నారో అని చెప్పిన కొన్ని రోజులకే పెహల్గాంలో సుమారు 28 మందిని కూడా పొట్టన పెట్టుకుంది. మరి ఆ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మెయిన్గా నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి మరి వాళ్ళని చంపారంటే దీన్ని ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అండ్ లేటర్ మన ఇండియా తీసుకున్న యాక్షన్స్ ఇమ్మీడియట్గా అప్పుడు జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళే వాటర్ని కూడా కట్ చేయాలి అని చెప్పేసి వాటర్ని ఆపేసింది. అండ్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా మరి అయితే వరదలను కూడా పాకిస్తాన్కి ఆ దెబ్బ ద్వారా రుచి చూపించింది. ఇక్కడ ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చారో ఆ వీసాలని కూడా వెంటనే వాళ్ళ దేశానికి ఇమీడియట్గా తిరిగి వెళ్ళిపోయాలని చెప్పేసి ఒక డెడ్ లైన్ అనేది కూడా ఇచ్చింది. ఇలాంటి అన్ని యాక్షన్ చూస్తూ ఉంటే మన ఆర్మీ ఏం చేయదా? ఒకప్పుడు పుల్వామాలో అటాక్ జరిగిన తర్వాత వెంటనే మన వాళ్ళు మరి సర్జికల్ స్ట్రైక్స్ అనేది కూడా చేశారు, వావ్ అని మనం చాలామంది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటి, ఇండియన్ ఆర్మీ ఏం చెయ్యదా, ఏం చేయట్లేదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈసారి జరగబోయే దాడి మాత్రం ఖచ్చితంగా మరొకసారి మన ఇండియా మీద ఏదైనా దాడి జరిగితే వాళ్ళు కోలుకోలేని దెబ్బ తీసే విధంగా కూడా మన వాళ్ళు యాక్షన్స్ అనేది కూడా మరి నిరూపించేలా చేస్తూ ఉన్నారు. దాడి జరిగి 8 రోజులు అవుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకుంటున్న నిర్ణయాలు అయితే చాలా కఠినంగా ఉండబోతున్నాయి. మెయిన్గా ఈరోజు అయితే ప్రధాని మోడీ 2 మీటింగ్లు అటెండ్ చేశారు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మెయిన్గా ఈ 2 మీటింగ్లు జరిగిన తర్వాత చాలా కీలకమైన నిర్ణయాలు అనేది కూడా తీసుకున్నారు. ఆ కీలకమైన నిర్ణయాల్లో మెయిన్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే త్రివిధ దళాల అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరూ కూడా అటెండ్ అయ్యారు. దాంతో పాటు రక్షణ మంత్రి మరి రాజ్నాథ్ సింగ్ కూడా ఆ మీటింగ్లో కీలకంగా ఉన్నారు. అజిత్ దోవల్ గారిని కూడా మెయిన్ ఎవరైతే సెక్యూరిటీ ఎక్స్టర్నల్ అఫైర్స్కి దానికి సంబంధించైనా కానీ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ కీలకమైన సభ్యులతో ఆ మీటింగ్ అనేది కూడా అటెండ్ చేసిన తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు అనేది కూడా ప్రధాని మోడీ నుంచి కూడా వచ్చాయి. అదేంటంటే, సో దీని మీద మెయిన్గా పొలిటికల్ ప్రెషర్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఫ్రీ హ్యాండ్ అనేది కూడా ఇస్తున్నాము. ఎప్పుడు ఎలా దాడి చేయాలి, ఎక్కడ దాడి చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక ఫ్రీ హ్యాండ్ అనేది కూడా కంప్లీట్గా ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అధిపతులకే ఇచ్చేశారు. మరి ఇప్పుడు దాడి చేసే ట్రిగర్ అంతా కంప్లీట్ ఇండియన్ ఆర్మీ చేతిలో ఉంది. అది ఎప్పుడు ఎలా జరుగుతుందా అనేది కూడా ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాము. పెహల్గాంలో జరిగిన దాడి తర్వాత మరి అయితే 6 టెర్రరిస్టులను కూడా మరి అయితే మన ఆర్మీ కూడా గుర్తుపట్టింది. అందులో మెయిన్గా 4 మెయిన్గా ప్రత్యక్షంగా వాళ్ళు పాల్గొంటే ఇంకో 2 మాత్రం హెల్పర్స్గా కూడా ఉన్నారు. మరోపక్క పహల్గాంలో హిందువులను అతి కిరాతకంగా మరి కాల్చి చంపిన ఉగ్రవాదుల కోసము అయితే ఆర్మీ తీవ్రంగా వేట అనేది కూడా కొనసాగిస్తుంది. అందులో 6 కూడా గుర్తుపట్టింది. 2 హెల్పర్లు, మెయిన్గా 4 మాత్రం ఆ ప్రత్యక్షంగా ఎవరైతే చంపారో ఆ 4 టెర్రరిస్టులు. పహల్గాంలో జరిగిన ఈ దాడి కంప్లీట్గా పాకిస్తాన్ సైన్యాధికారుల వాళ్ళ యొక్క కనుసన్నల్లోనే జరిగిందని మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతుంది.
పాకిస్తాన్కి సంబంధించిన వాడు కాదు, ఎవరో టెర్రరిస్టులు అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నా కానీ సో వాళ్ళ సైన్యంలోంచే వచ్చి చేస్తున్నారనేటప్పటికీ దీన్ని బట్టే అర్థమవుతుంది సో పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందా అనేది. ఈ మొత్తం ఆపరేషన్ పాకిస్తాన్ చీఫ్ ఆసిఫ్ మున్నీర్ కనుసన్నలోనే జరిగింది. మెయిన్గా ఎందుకు ఇలా అంటున్నామంటే ఐఎస్ఐ మరియు లష్కరే తోయబా వాళ్ళ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించిన వాళ్ళు ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ నుంచి మాత్రం భిన్న అభిప్రాయాలు అనేది కూడా ఎదురవుతున్నాయి. మెయిన్గా వేరే మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ రక్షణ మంత్రి అయితే ఇది మేము చేశాము అయితే ఏంటి అని ఒకరంటే, ఇంకొకరైతే మేమైతే ఇండియా వైపు మా ఒక న్యూక్లియర్ హెడ్స్ వార్ హెడ్స్ అనేది కూడా మేము ఎక్కువ పెట్టున్నాము, చూసుకుందాం ఏమవుతాయి అవుతుందంటారు. ఎందుకు ఇలా ప్రగల్భాలు పలుకుతుందో కూడా అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ వెనకల చైనా ఉందని చెప్పేసి ఆ ధైర్యమా? చివరికి వచ్చేటప్పటికి చైనా కూడా వాళ్ళ వెనకలు ఉండదని కూడా వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత పాకిస్తాన్ ఇప్పుడైతే బిక్కుమంటుంది. అంటే మెయిన్గా ఇండియా ఇప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో, మరి వాళ్ళ మీద దాడి ఎలా జరుగుతుందని చెప్పేసి భయపడుతున్నారు. ఎందుకంటే పీఓకేలో ఎక్కడైతే ఆ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో, ఉగ్రవాదులు ఎక్కడెక్కడే ఉంటారో అవన్నీ కంప్లీట్గా ఇండియన్ ఆర్మీ కూడా మార్క్ చేసింది. 48 స్థావరాలు అనేది కూడా వాళ్ళు గుర్తుపెట్టారు. మరి వీటిని ధ్వంసం చేస్తారా అనుకున్న తర్వాత పాకిస్తాన్ అక్కడున్న వాళ్ళని కూడా మొత్తం తరలించే ప్రయత్నాలు అనేది కూడా జరుగుతున్నాయని కూడా మనకు బయట వేరే దగ్గర నుంచి కూడా మీడియా ద్వారా కూడా మనం వింటూ ఉన్నాం. కానీ ఈసారి ఇండియన్ ఆర్మీ చేయబోయేది అంతకు మించి. ఎప్పుడైతే పుల్వామా దాడికి దానికి ప్రతీకారంగా కేవలం సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేసిన ఇండియా ఈసారి ఉగ్రవాదం అనేదే లేకుండా చేయాలనే దృఢ నిశ్చయంతో ఈసారి ప్రభుత్వం అడుగులు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ షిమ్లా అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేస్తే అది వార్కి దారి తీసినట్టే అన్నట్టు కూడా ఉంటుంది. సో ఈసారి ధైర్యంగా ఇండియా అయితే అలాంటి స్టెప్స్ అనేది కూడా తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాము. కేవలం లాంచ్ ప్యాడ్సే కాదు, పీఓకేలో ఉన్నదే కాదు, మరి ఆ దేశంలోకి వెళ్ళి ఉగ్రవాదులను మట్టు పెట్టాలని చెప్పేసి ఉద్దేశం మాత్రం క్లియర్గా స్పష్టమవుతోంది. ఇంకొక పక్క అయితే మరి తాలిబాన్లతో మరి అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆల్రెడీ పాకిస్తాన్ లోపల ఉన్న బెలుచిస్తాన్ నుంచి కూడా వాళ్ళకైతే రిటర్న్లో రిటాలియేషన్ అనేది కూడా ఎదురవుతుంది. ఇన్ని సమస్యల మధ్యలో పాకిస్తాన్ మనతో ఎన్ని రోజులు అనేది యుద్ధం చేయగలుగుతుంది? చూస్తూ ఉంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమే. కానీ దీన్ని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. మెయిన్గా మన దేశంలో ఎవరైతే వాళ్ళకు సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళని కూడా కంప్లీట్గా తీసేయాలనే ఉద్దేశం మాత్రం సో ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ నుంచి ఆ స్టెప్స్ అనేది కూడా వచ్చే ఎలాంటి వాటినైనా కానీ కఠినమైన నిర్ణయాలతో ముందుకెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం మరి రాబోయే స్టెప్స్ మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. నిన్న అర్ధరాత్రి సడన్గా 1 గంట ప్రాంతంలో మరి పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతావుల్ తరార్ ప్రెస్ మీట్ పెట్టి మరో 24 గంటల నుంచి 36 గంటల్లో పాకిస్తాన్ మీద భారత్ దాడి చేయబోతుందని మా దగ్గర క్రెడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి బల్లగుద్ది మరీ చెప్పాడు. ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ప్రతి ఒక్క మినిస్టర్ రావడం ఎలాగోలా ఇండియాని భయపెట్టాలని చెప్పేసి చూస్తూ ఉండడం, అండ్ వాళ్ళకు సపోర్ట్ ఏ దేశం నుంచైనా ఎవరైనా ఇస్తారా అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్క దేశ అధినేతలతో మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది. కానీ నిన్న ఒక గమ్మత్తైన విషయం అనేది కూడా జరిగింది. టర్కీకి సంబంధించిన ఒక ప్లేన్ పాకిస్తాన్లో ల్యాండ్ అయిన వెంటనే మన మీడియాలో కూడా కొన్ని కథనాలు అనేది కూడా వచ్చాయి. మెయిన్గా టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేయబోతుంది, ఆయుధాలకు సంబంధించిన ఫ్లైట్ కూడా ల్యాండ్ అయింది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే టర్కీ కంప్లీట్ సపోర్టెడ్ టు ద పాకిస్తాన్ అన్నారు. కానీ టర్కీ నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా వచ్చింది, మేము ఎవరికి సపోర్ట్ చేయడం లేదు, అది కేవలం రీఫ్యూలింగ్ కోసం అక్కడ పాకిస్తాన్లో ల్యాండ్ అయింది, రీఫ్యూలింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిందని కూడా వాళ్ళు కూడా కరాఖండిగా చెప్పారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ వెనకాల ఎవరున్నారు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మున్నీర్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మెయిన్గా అక్కడ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ కూడా వేరే దేశాలకు పంపించేశారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మున్నీర్ కనిపించడం లేదు. అంటే ఇలాంటి సమయంలో ఎక్కడ లేదే వెళ్ళిపోతున్నారు. మరి సైన్యాధ్యక్షుడే అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకొంతమంది, సో ఇన్ని వేల మంది జవాన్లు అండ్ దాంతోపాటు ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా రెసిగ్నేషన్ పెట్టేసేసి ఆర్మీ నుంచి వెళ్ళిపోతున్నారు. పాకిస్తాన్లో ఇలాంటి విచిత్రమైనది కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ మన ఇండియా విషయానికి వచ్చేటప్పటికి యుద్ధం అంటే మన దేశం కోసం ఏదైనా చేయడానికి ఉన్న మన జవాన్లు, దేశం మీద అమితమైన ప్రేమతో ఉన్న మన జవాన్లను చూస్తూ ఉంటే వాళ్ళకి చెప్పాలి మనం సెల్యూట్.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి